ఇక వరంగల్ జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు ల్యాబ్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొరడా జలిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై వరుస దాడులు చేస్తోంది. ఈ క్రమంలో వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో గత 4 ఏళ్లుగా అనధికారికంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ మెడికల్ స్టోర్కు చెందిన ల్యాబ్ను డిప్యూటీ డిఎంహెచ్ఓ గోపాలరావు పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా నిర్వాహకులు పట్టించుకోలేదని, దీంతో జిల్లా కలెక్టర్ సహా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు సదరు ల్యాబ్ను సీజ్ చేశామని గోపాలరావు తెలిపారు. ఈ డయాగ్నోస్ సెంటర్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. సో కృష్ణమరాజు అనే వ్యక్తి బిఎస్సి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్నది, కానీ ఈయన గత 4 years నుండి ఈ యొక్క వర్ధనపేటలో ల్యాబ్ పెట్టి మన మెడికల్ షాప్ విత్ ల్యాబ్, మెడికల్ షాపుకు రిజిస్ట్రేషన్ ఉంది కానీ ఈ ల్యాబ్ నడపడం వల్ల దీనికి రిజిస్ట్రేషన్ లేదు. సో ఈయన ఇది ఇల్లీగల్. ఎవరైతే రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ కానీ ల్యాబ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నడపద్దు. ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే కూడా మా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, సర్టిఫికేట్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో అప్పుడు మాత్రమే అనుమతితో మాత్రమే నడపాలి. సో ఈయన గత 4 years నుండి పర్మిషన్ లేకుండా నడుపుతున్నాడు కాబట్టి ఈయన ఇంతకుముందు కూడా ఈయన గుర్తించడం జరిగింది. గుర్తించి ఆయనకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఇప్పటి వరకు కూడా మళ్ళీ తీసుకుంటా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ రిజిస్ట్రేషన్ అనుమతి అనేది తీసుకోలేదు. సో కాబట్టి ఈరోజు మా యొక్క డిఎంఎన్హెచ్ఓ అండ్ ఆనరబుల్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశానుసారం నేను ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చి యొక్క హాస్పిటల్ తనిఖీ చేసి ఈ యొక్క డయాగ్నోస్ సెంటర్ తనిఖీ చేసి దీన్ని మా యొక్క డిప్యూటీ డిమాండ్ మన కానిస్టేబుల్ వర్ధనపేట గారి సమక్షంలో నేను దీన్ని సీజ్ చేయడం జరుగుతున్నది.